హలో ఎవ్రీవన్. సో ఈరోజు మేము ఐడ్ అండ్ సిల్క్ బిస్కెట్తో చాక్లెట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. బయట చాక్లెట్స్ అంత మంచివి కాదని మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. ఫస్ట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవాలి, దాన్ని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి. చూడండి, నేను చూపించే విధంగా చేసుకోండి ముక్కలు. మళ్ళీ ఇవి మనము చిన్నగా చేసి చిన్నగా చేసినా ఏం లేదు, పెద్దగా చేసినా ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ మనము మిక్సీలో వేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు మనం వచ్చేసి దీంట్లో షుగర్ అంత మంచిది కాదు కాబట్టి బెల్లం ఇలా నేను చూపించే విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి ఎట్లా అంటే అలా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, బెల్లం అయితే ఇలా తురిమేటట్టు చేసుకోవాలి. ఇది ఇప్పుడు బిస్కెట్స్ మీద ఇట్లా కలపాలి. చూడండి, ఇప్పుడు అవి అంతా మనం కలిపిన పౌడర్ ఇవంతా ఉంది కదా, అదంతా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మొత్తము ఇట్లా వేసుకోవాలి, మంచిగా గ్రైండ్ చేయాలి. మంచిగా గ్రైండ్ చేస్తేనే చాక్లెట్ అనేది స్మూత్ ఇంకా చాలా మంచిగా వస్తుంది. సో ఇప్పుడు అంతా మంచిగా వేసుకొని ఇప్పుడు మిక్సీ తిప్పుకోవాలి. మిక్సీ తిప్పుకుంటున్నాం ఇప్పుడు. చూడండి, మేము సో ఓపికగా చేయాలి. ఇప్పుడు ఇలా చేసాము. ఇవి ఇప్పుడు బిస్కెట్స్ ఉంది కాబట్టి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మనము మిల్క్ వేడి చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా మిల్క్ వేడి చేసి పెట్టుకొని మళ్ళీ మిల్క్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మిల్క్ ఎక్కువ వేడిగా ఉండొద్దు, ఎక్కువ కూడా పోసుకోవద్దు. నార్మల్ వేడిగా ఉన్నప్పుడు పోసుకోవాలి. జస్ట్ 1 స్మాల్ గ్లాస్లో మీరు పెట్టుకోవాలి. మిక్సీ పట్టాలి, మెత్తగా గ్రైండ్ అవ్వాలి. ఇది అట్లయితేనే మనకి చాక్లెట్ గట్టిగా వస్తుంది. సో ఇలా అయినాక మనము ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా మీ ఇంట్లో, మిక్స్ చేసుకొని ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా మీ ఇంట్లో, ఐస్ క్యూబ్స్ మీద వేసుకోవాలి. సో చూడండి, ఇంత సాఫ్ట్గా చేసుకుంటేనే మీకు బాగా వస్తుంది. ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని చూడండి, నేను ఎట్లా కలుపుతున్నానో అట్లనే కలపండి. మళ్ళీ వేరే విధంగా కలిపితే ఒకవేళ రాకపోతే అప్పుడు మా అమ్మ నానొద్దు మీరు. ఇలా కొంచెం పోసుకుంటూ నీట్గా పెట్టుకోవాలి. అక్కడ సైడ్స్కి మంచిగా పోసుకుంటేనే అది నిండుగా కానీ మీడియంగా మనకి ఎంత అంటే ఆ సైజులో పోసుకోవాలి. ఇది అంటే సైజ్ పెద్దగానే ఉంటుంది కానీ మనకి కొంతమంది చాక్లెట్ పెద్దగా ఉంటే తినలేరు కాబట్టి ఇలా పోసుకోండి మీకు మంచిగా. ఇది చాలా ఇలా మంచిగా సర్వ్ చేసుకోవాలి. అట్లయితేనే చాక్లెట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా మొత్తం పోసుకోవాలి ఇలా. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సైడ్ కంప్లీట్ అయిపోయింది మాది. సో ఇప్పుడు అటు సైడ్ కూడా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మొత్తం ఫిల్ అయిపోయింది మాది. ఇది మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 24 అవర్స్ తర్వాత తీయాలి. గీ కూడా యాడ్ చేసుకోవాలి దాని మీద. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఏంటంటే మేము బిజీగా ఉండడం వల్ల అది అయినవి చూపించలేకపోయినాం. బయటికి వెళ్ళి వచ్చేసి తినేసాం. బయటికి వెళ్తే అవే కదా తినేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అందరు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. మీరు ఒక్క లైక్ కొడితే నేను ఎక్కడ ఫేమస్ అయిపోతాను అని నా లైక్స్ కొట్టట్లే కదా మీరు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి అయ్యాయి. బయటికి వెళ్తే ఎండకి వెళ్తాం కదా, ఎండకి వెళ్ళి వస్తే కూల్ ఏదైనా తినాలనిపిస్తుంది కాబట్టి నేను తినాను. అందుకే మర్చిపోయాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు తప్పకుండా చూపిస్తాను మీకు.